నా పేరు కృష్ణ. నేను డ్యాన్స్ మాస్టర్ని. అంతకుముందు నా వీడియో చూశారు చాలామంది, లైక్ చేశారు, షేర్ చేశారు, ఫోన్ చేశారు. మీ డ్యాన్స్ వీడియో వల్ల మా బాబు మంచిగా నేర్చుకున్నాడని. అంటే దాంట్లో బేసిక్స్ స్టెప్స్ అసలు ఏం చేయాలని నేర్పించాను. ఇప్పుడు రెండో వీడియో పెడుతున్నాను. దీంట్లో ఏంటంటే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారు, డ్యాన్స్ స్టెప్ ఎలా చేస్తారు, అసలు ఏంటి అంటే మ్యూజిక్కి డ్యాన్స్ ఎలా చేస్తారు, దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఎలాగంటే ఇప్పుడు మన డ్యాన్స్లో ఇప్పుడు మనకి మ్యూజిక్లో సరిగమపదనిస ఎలాగో అలా డ్యాన్స్లో 8 కౌంట్ వస్తాయి అన్నమాట. మెయిన్ ఫస్ట్ అదే నేర్చుకోవాలి. సరిగమ పద నిస అన్ని టోటల్లీ 8 కౌంట్. డ్యాన్స్లో కూడా 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. 8 కౌంట్లో ఇది మెయిన్ ఏంటంటే స్లోలీ, మీడియం, ఫాస్ట్ ఆ 3 ఉంటాయి అన్నమాట. స్లో ఎలా అంటుందంటే 1 2 3 4 5 6 7 8 ఇది స్లో. మీడియం 1 2 3 4 5 6 7 8. ఫాస్ట్ 1 2 3 4 5 6 7 8 ఇలా చేశారనమాట. మనం మొత్తం ఎక్కడైనా డ్యాన్స్ నేర్చుకోవాలి, ఎక్కడైనా అంటే వరల్డ్లో మొత్తం అన్నిటి మనం డ్యాన్స్ నేర్చుకునేది ఓన్లీ మీడియం కౌంట్లో నేర్చుకుంటాం అనమాట. అది ఎలా చేయాలి, అసలు డ్యాన్స్ స్టెప్ ఏంటి, డ్యాన్స్ ఎలా చేస్తే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే నేను ఇది డ్యాన్స్ అసలు రాదు, పిల్లలు నేర్చుకునే వాళ్ళైనా సరే పెద్దవాళ్ళకైనా సరే డ్యాన్స్ నేను చేయలేకపోతున్నానే అన్న వాళ్ళకి మాత్రమే. ఒకసారి చూడండి, చూసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ అసలు ఎలా చేస్తాం డ్యాన్స్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ బాన్స్ అంటే బాన్స్. ఓకే, జస్ట్ ఊరికనే 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది స్లో. 1 2 3 4 5 6 7 8. మీడియం 1 2 3 4 5 6 7 8. ఇది ఫాస్ట్. ఓకే, ఫస్ట్ చూడండి అసలు ఫస్ట్ డ్యాన్స్ ఏంటి అంటే బౌన్స్. ఓకే, బౌన్స్లోనే డ్యాన్స్ అంతా ఉంటుందన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది జస్ట్ జంపింగ్ చేయండి. పెద్దవాళ్ళు అయితే జంపింగ్ చేయొద్దు, జస్ట్ ఓన్లీ మూమెంట్ చేయండి. చిన్నపిల్లలు అయితే హాప్ చేయండి. ఓకే, ఈ హాప్లోనే మొత్తం డ్యాన్స్ అంతా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇది నేర్చుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత లెగ్ లిఫ్ట్ చేసి పెట్టాలి. ఓకే, 1 2 3 4 ఇలా చేయాలి. అంటే ఎందుకు లిఫ్ట్ చేస్తామంటే డ్యాన్స్లో లిఫ్ట్ చేయాలి, ఎక్సర్సైజ్లో నో లిఫ్టింగ్. ఎక్సర్సైజ్లో లిఫ్టింగ్ అసలు ఉండదన్నమాట. దాంట్లో 1 2 3 4 అలా చేస్తాం. ఓకే, దీంట్లో ఏంటంటే లిఫ్ట్ చేసి 1 2 3 4 5 6 7 8. అది ఎలా బౌన్స్ వస్తుందంటే టోస్. ఓకే, 1 టోస్ 1 టోస్. దాంట్లోనే 1 and 2 3 and 4. దీన్ని క్రంచెస్ అంటారు. అంటే నీ బెండ్ చేసినప్పుడు బాడీ బెండ్ స్ట్రైట్, బాడీ బెండ్ స్ట్రైట్. ఓకే, 1 2 3 4 5. ఫస్ట్ రాదు, ఒకటికి 50 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు 1 2 3 4 5 పోలీస్ సెల్యూట్ లాగా వస్తుంది. దాని తర్వాత చేయగా కొంచెం బౌన్స్ తీసుకుంటే 50 నుంచి 100 టైమ్స్ ప్రాక్టీస్ మెయిన్ అనమాట డ్యాన్స్కి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మెయిన్ స్టెప్స్, మెయిన్ బాడీ. ఓకే, 1 2 3 and 4 5 6 7 8. ఫస్ట్ స్టెప్ నేర్చుకునేది ఇదే. ఓకే, రెడీ. 1 2 3 4 5
6 7 8. దీంట్లోనే చాలా రకాలుగా డాన్స్ ట్రై చేయొచ్చు. అది ఎలాగో నేర్పిస్తా. ఫస్ట్ స్టెప్ ఇది నేర్చుకోండి. దాని తర్వాత ఎలా అంటే హ్యాండ్ మూమెంట్స్ 1 2 3 and 4 5 6 7 8. ఇది కొంచెం పెద్దవాళ్ళకి. కొంచెం పిల్లలకి బాన్స్ అని కొంచెం బాన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, సెకండ్ స్టెప్ దీంట్లోనే సైడ్కి వెళ్ళామా దగ్గరికి వచ్చాం, సైడ్కి వెళ్ళడం దగ్గరికి వచ్చాం. 1 2 3 4. ఇది కూడా బాన్స్. ఫస్ట్ బాన్స్ మీదే నేర్చుకోవాలి డాన్స్. ఓకే, 1 2 3 and 4 5 6 7 8. ఇది సెకండ్ స్టెప్. ఇది కూడా కౌంట్లోనే స్లో చేసుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు, మీడియం చేసుకోవచ్చు. మీడియం డాన్స్లోనే దీంట్లోనే హ్యాండ్ మూమెంట్. ఓకే, 1 2 3 and 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ జస్ట్ క్రాస్. ఓకే, 1 2 3 4. బ్యాక్ సైడ్ again 1 2 3 and 4 5 6 7 8. 1 2 3 and 4 5 6 7 8. 1 2 3 and 4 5 6 7 8. దీంట్లోనే బాన్స్ వేస్తే ఇది థర్డ్ స్టెప్. మామూలుగా అయితే 1 2 3 4 again 5 6 7 8. ఫస్ట్ స్టెప్ ఎలాగా 1 2 3 and 4 5 6 7 8. సెకండ్ స్టెప్ సైడ్ క్లోజ్ సైడ్ క్లోజ్ సైడ్ క్లోజ్ సైడ్ క్లోజ్. గుడ్. థర్డ్ స్టెప్ క్రాస్ బ్యాక్ సైడ్ క్రాస్ బ్యాక్ సైడ్ క్రాస్ బ్యాక్ సైడ్ క్రాస్. ఇది థర్డ్ స్టెప్. ఓకే, ఫోర్త్ స్టెప్ వచ్చి అంటే మార్చ్ ఫాస్ట్ లాగా. ఓకే, 1 2 3 4. ఇది దీంట్లో సాల్సా కూడా చేయొచ్చు. సాల్సా వచ్చి 1 2 3 4 5 6 7 8 చేస్తాము. కానీ నార్మల్ బేసిక్ స్టెప్లో 1 2. ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సేమ్ బాన్స్ వస్తుంది. దాంట్లోనే 1 2 3 and 4 5 6 7 8. ఇది ఫోర్త్ స్టెప్. ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్లో జస్ట్ ఓన్లీ ఓపెన్ క్లోజ్ ఫ్రంట్ క్లోజ్. ఓకే, దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళకి జస్ట్ ఓన్లీ 1 2 ప్లస్ 1 2 ప్లస్ అంటే ప్లస్ స్టెప్. చిన్నపిల్లలకైతే 1 2 3 and 4 5 6 7 8. ఇది బాన్స్ వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి జస్ట్ ఓన్లీ 1 2 3 and 4 సైడ్ again 1 2 3 and 4 బ్యాక్. ఇవ్వండి ఈ 5 స్టెప్స్. మీరు ఇది చిన్న బేసిక్ స్టెప్స్. ఈ స్టెప్స్ నేర్చుకుంటే ఏ డాన్స్ అయినా నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైమింగ్ ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 7 8. స్లోలీ 1 2 3 and 4 5 6 7 8. మీడియం 1 2 3 and 4 5 6 7 8. ఫాస్ట్ మీడియం టైంలో ట్రై చేయండి. ఎందుకంటే ఏ సాంగ్ అయినా వరల్డ్లో ఎక్కడైనా ప్రపంచంలో మొత్తంలో ఈ మీడియం టైమింగే ఫాలో అవుతుంటారు. దాంట్లో మెయిన్ టైమింగ్ ఇంపార్టెంట్. ఈ కౌంట్ నేర్చుకోండి. ఏ మ్యూజిక్ అయినా మీకు సెట్ అయిపోతుంది. ఏ స్టెప్ అయినా మీకు ఇవి మెయిన్ బేసిక్ స్టెప్స్. తర్వాత మళ్ళీ మిగతా బేసిక్ స్టెప్స్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ
మై ఛానల్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమన్నా సాంగ్స్ కావాలంటే కామెంట్ చేయండి.